ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాలన్నీ నీళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైన కేటీఆర్, హరీష్ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తోందా? ఈ ఇద్దరు నేతలే తిరిగి పార్టీని అధికారంలోకి తెస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందా? ప్రతిపక్ష నేతలకు గట్టి కౌంటర్ ఇవ్వడంలో అధికార పార్టీ నేతలు ఫెయిల్ అయ్యారని చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. కాళేశ్వరం జలాల చుట్టూ నేతల మధ్య డైలాగులు పేరుతున్నాయి. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 0కే పరిమితమైంది బీఆర్ఎస్. అయినప్పటికీ అధికార పార్టీపై పోరాటంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు మొండి పట్టుదలతో కేడర్లో ధైర్యం నింపేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎంచుకుంటున్న అంశాలు, లేవనెత్తుతున్న సమస్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రతిపక్షంగా తమ 100% శ్రమను ధారపోస్తూ ఉనికిని బలంగా చాటుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో నేతల మధ్య డైలాగ్ వార్ రాజకీయాలను షేక్ చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఆయనకు కేటీఆర్, హరీష్ రావు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బలంగానే తమ రాజకీయం చేస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ ను ఢీకొట్టడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీజేపీ బీఆర్ఎస్ అగ్రెసివ్ లైన్ ముందు పూర్తిగా వెనుకబడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఊపును క్షేత్రస్థాయి బలంగా మార్చుకోవడంలో బీజేపీ ఆశించిన స్థాయిలో సఫలం కాలేకపోతుంది. దీనికి తోడు ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు చేసే కొన్ని రాజకీయ ప్రకటనలు, అంతర్గత విభేదాలు పరోక్షంగా బీఆర్ఎస్కే మైలేజ్ తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ వైఖరితో పోలిస్తే నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై స్పందిస్తున్న బీఆర్ఎస్ వైపే పొలిటికల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఓవైపు కేటీఆర్ అటాకింగ్, మరోవైపు హరీష్ రావు డైలాగులతో కాంగ్రెస్ పరేషాన్ అవుతుంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై కేటీఆర్ విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. అంతేకాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2022లో వరదల ఫోటోలు చూపెట్టి కన్నెపల్లి మునిగిందని అబద్ధాలు చెప్తున్నారన్నారు. నీళ్లు లేక రైతులెడుస్తుంటే బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి నీళ్లున్నా ఇవ్వటం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టొద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసే కుట్రలో రైతులకు నీళ్లివ్వకుండా ఆగం చేస్తున్నారన్నారు కేటీఆర్. సాధారణ వర్షపాతం పడితే ఎస్ఆర్ఎస్పీ నుంచి, కడెం నుంచి, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అసలు వర్షమే పడలేదు అనుకోండి, ఈ సంవత్సరం లాగా వర్షమే పడలే, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది. అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. ఇవాళ మీకు చూపెడతందుకు వచ్చింది, మాకేమి పని లేకనో పొద్దుపోకనో కానే కాదు. ఇప్పుడేం ఎలక్షన్లు కూడా లేవు, మాకు వచ్చేదేం లేదు. రైతుల అవస్థలు చూడలేక కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చిండు. అరే కింద నీళ్లున్నాయి, ఇవాళ ఈ రోజు ఇక్కడ 98,000 క్యూసెక్కులు అంటే దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, సముద్రంలో వృధాగా కలుస్తా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చేశారని ఆయన విమర్శిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి పేద కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒక పోక్సో కేసు నిందితుడు 2 పసిపిల్లలతో సహా 6గురిని కిరాతకంగా చంపేయడం రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఫల్యానికి సజీవ సాక్ష్యమని తెలిపారు. నిందితుడికి కేవలం 7 ఏళ్లలోపు శిక్ష పడే సాధారణ సెక్షన్లు పెట్టి పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇంత ఘోరం జరిగినా సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కనీసం చేమ కుట్టినట్లు కూడా లేదని హరీష్ రావు మండిపడ్డారు. నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు.
పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు, 6 ఈరోజు హత్యకు గురైనారు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేక సార్లు తిరిగి నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతూ ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగాయి. అంటే పోలీసులు నిజంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ ఇద్దరు లీడర్లకు సీఎం రేవంత్ రెడ్డి సైతం గట్టిగానే బదులిచ్చారు. కేసీఆర్ 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలేశ్వరం అయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాంతంలో రైతులకు సాగునీరు అందాలంటే బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పంటలపై చల్లితే పంటలు సాగవుతాయని సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ చేయటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 బ్యారేజీలు నీటి నిల్వకు పనికిరావని స్పష్టం చేశారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ డ్యామేజ్ కావడంతోనే నీటి నిల్వ కానీ నీటిని మళ్లించడం కానీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. బ్యారేజీలు రిపేర్లు చేసే వరకు గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందని, ఒకవేళ గేట్లు ఎత్తకుండా మూసేస్తే బ్యారేజీలు పూర్తిగా దెబ్బతింటాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నిపుణులను జలశక్తి మంత్రి దగ్గరకు తీసుకెళ్లి నీటిని లిఫ్ట్ చేయించేందుకు అనుమతి తేవాలని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణను ఆపుతున్నదెవరో చెప్పాలన్నారు. కేంద్రంతో మాట్లాడి తక్షణమే సిబిఐ విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పెంచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి. నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. మరోవైపు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల చుట్టూ జరుగుతున్న వివాదాలు, విచారణలపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఎదురుదాడి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయా ప్రాజెక్టుల వైఫల్యాలపై సాంకేతికంగా ఏది మంచో ఏది చెడో అనే చర్చ పక్కన పెడితే తాము చేసిన అభివృద్ధిని సమర్థించుకుంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో వారు ఒక బలమైన నమ్మకంతో ముందుకెళ్తున్నారు. తమకు శ్రీరామ రక్ష అయిన తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రగిల్చేందుకు గతంలో తాము చేసిన తప్పుల నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను సైతం అనుకూల అవకాశాలుగా మార్చుకునేందుకు గులాబీ నేతలు ఏ మాత్రం సంకోచించడం లేదు. నిజానికి కాళేశ్వరం విషయంలో ఏ మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా మాట్లాడినా తమ తప్పు ఉందని సైలెంట్ అయిన రేవంత్ వేసే బాంబులకు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది. అందుకే అలాంటి ఛాన్సే రానివ్వకుండా అటాకింగ్ ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఏదేమైనా గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు వేగంగా బీజేపీ వైపు మళ్లుతోందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో తమ సాంప్రదాయం బేస్ ఓటు బ్యాంక్ చేజారిపోకుండా కాపాడుకోవటమే లక్ష్యంగా కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలు, ప్రెస్ మీట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ పోరాటం భవిష్యత్తులో ఓట్ల రూపంలో ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందనేది పక్కన పెడితే తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తామింకా బలమైన రేసులోనే ఉన్నామని, ఉనికిని కోల్పోలేదని నిరూపించుకోవడంలో మాత్రం బీఆర్ఎస్ లీడర్షిప్ సక్సెస్ అయిందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.